హలో ఎవ్రీవన్, నేను మీ సంతోష్. ఈరోజు మనం వచ్చాం శ్రీ శ్రీ నిమిషాంబిక దేవి అమ్మవారి ఆలయానికి. సో ఈ గుడిలో విశిష్టత ఏంటంటే, మనం ధ్వజస్తంభం దగ్గర మొక్కి 16 ప్రదక్షిణాలు చేసినట్టయితే మన కోరికలు 21 రోజుల్లో తీరుతాయని ఇక్కడ యొక్క భక్తుల నమ్మిక. మనము గుడిలోకి వెళ్ళగానే ముందుగా నవగ్రహాలు మనకి దర్శనం ఇస్తారు. ఆ తర్వాత మన శ్రీ శ్రీ నిమిషాంబిక దేవి అమ్మవారు దర్శనం ఇస్తారు. మరియు ఈ దేవాలయంలో మన విఘ్నేశ్వరుడు, మన శ్రీరాముడు, మన సాయిబాబా మరియు దత్తాత్రేయుడు, అలాగే శివయ్య మరియు హనుమంతుడు దర్శనమిస్తారు. మనం కోరుకున్న కోరిక తీరిన తర్వాత మళ్ళీ అమ్మవారి దేవాలయానికి వచ్చి ఇలా 108 ప్రదక్షిణాలు చేయాలి. అలా 108 ప్రదక్షిణాలు చేసిన తర్వాత అమ్మవారికి వడి బియ్యం మరియు పసుపు బొట్టు సమర్పించాలి. ఈ గుడిలో ప్రతి శుక్రవారం మధ్యాహ్నం టైంలో అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. నిమిషాంబిక దేవి అమ్మవారి ఆలయం ఎదురుగా పోచమ్మ తల్లి దేవాలయం కూడా ఉంటుంది. నాకైతే మా ఫ్యామిలీతో వెళ్ళినందుకు నాకైతే చాలా బాగా అనిపించింది. మీరు కూడా తప్పనిసరిగా మీ ఫ్యామిలీతో విజిట్ చేయండి. టెంపుల్స్ టైమింగ్స్ వచ్చేసి ఇవి. టెంపుల్ లొకేషన్ వచ్చేసి నేను మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాను కదా, అది. అండ్ ఆల్సో డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేసి పెట్టాను.